ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFT లో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం 2024లో మేషరాశి ఫలితాలు చూస్తే గురువు, శని, రాహు, కేతువులు ఎలా ఉన్నాయని తెలుసుకుంటే, గురుగ్రహం మేషరాశిలో సంచరిస్తూ మే 1వ తేదీన ధనస్థానంలో వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని లాభస్థానంలో ఉంటూ జూన్ 30న వక్రగతిని పొందుతాడు. మళ్ళీ నవంబర్ 15 నుండి సక్రమ స్థితిని సంచరిస్తాడు. 12వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో కేతువు సంచారం జరుగుతుంది. గురువు మీ లగ్నానికి కానీ రాశికి శుభుడే. గురువు మీ రాశిలో ఉన్నప్పుడు మీకు మానసిక పరిపక్వత కలిగిస్తాడు. ఆరోగ్యాన్ని, అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. మే 1 తర్వాత మీకు మంచి ఆర్థికమైనటువంటి ఫలితాలు, వ్యాపారం, ఉద్యోగం, వ్యవహారం అన్నింటిలోనూ అందుబాటులో ఉంటారు. ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. భూమి కొంటారు, ఇల్లు కొంటారు, గృహప్రవేశాలు చేసుకుంటారు, ఇంట్లో శుభకార్యాలు నిర్ణయిస్తారు. రీసెర్చ్ చేసే వాళ్ళకి, ఇన్సూరెన్స్ సంబంధించిన వారికి అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. డాక్టర్స్, అడ్వకేట్స్, డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, వీళ్ళకందరికీ కూడా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది. శని లాభస్థానంలో ఉండడం వల్ల కొత్త అగ్రిమెంట్స్, కొత్త కాంట్రాక్ట్స్ అన్నీ కూడా లాభిస్తాయండి. ఎన్నెన్నో అవకాశాలు, బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వారికి యోగంగా ఉంటుంది. శని లాభస్థానం ఉన్నప్పటికీ తృతీయంలో సప్తమాధిపతి బుధుడు ఉన్నాడు కాబట్టి తృతీయ స్థానం, షష్ఠ స్థానం వ్యాపారాన్ని సూచిస్తుంది. కాబట్టి మీ జాతకంలో బుధుడు ఏ స్థానంలో ఉన్నాడో గమనించి కొత్త పనులు ప్రారంభించండి. వివాహం కాని వారికి వివాహం, మంచి మంచి సంబంధాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరం మేషరాశికి అద్భుతమే చెప్పచ్చు. ఏదో ఒక 10-20% బాగాలేదే కానీ 80% బాగా ఉంది. 12వ స్థానంలో రాహు సంచారం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్కి చాలా బాగుంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. విద్యార్థులకి ఇది యోగం. మంచి మీరు PhD కానీ లేకపోతే మాస్టర్స్ చేయడానికి ఇది ఒక యోగం అని చెప్పచ్చు. ఎవరెవరికైతే వీసా ఆగిందో వాళ్ళకందరికీ కూడా బాగుంది. శని భగవానుడు 30 జూన్ నుండి 15 డిసెంబర్ వరకు వక్రిస్తున్నాడు. ఇది ముఖ్యంగా ధనయోగాన్ని ఇస్తున్నాడు. వివాహం కాని వారికి వెంటనే మంచి మంచి సంబంధాలు రాబోతున్నాయి. ముఖ్యమైన పనులన్నీ ప్రారంభించినప్పుడు మీ జన్మ జాతకం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకొని చేసుకుంటే చాలా మంచిది. రాజకీయ నాయకులకి యోగకాలం అని చెప్పచ్చు. ఉద్యోగులకి మంచి నూతన ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి మీరు కోరినటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. డాక్టర్స్కి అయితే చాలా ఉన్నాయండి, అద్భుతంగా ఉంది. స్త్రీలు ఎంటర్ప్రెనర్గా చాలా గొప్ప స్థితిని తీసుకొస్తారు. వ్యవసాయదారులకి యోగం, ఎందుకంటే మంచి వర్షాలు పడుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉంటుంది. ఇంకనూ మీ పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా నంబర్లను సంప్రదించండి. మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. సకల దోషాలు తొలగడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2024 రాశి ఫలితాలను చూస్తే తృతీయ స్థానంలో కేతు, భాగ్యస్థానంలో రాహువు సంచారం జరుగుతుంది. లాభగురువు అష్టమ శని. అష్టమ శని కారణంగా పనుల్లో ఆలస్యం అవుతుంది. ఈ అష్టమ శని కొన్ని రోజులుగా వస్తుంది, కానీ జూన్ తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. బద్ధకం ఎక్కువగా ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు. 9వ స్థానంలో రాహు సంచారంలో విదేశీయ విద్య కోసం ప్రయత్నించే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీయ వ్యాపారం, పెట్టుబడులు చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. 3వ స్థానంలో కేతు సంచారం కూడా విదేశీయ విద్యకు అనుకూలం. అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కాంట్రాక్ట్ వేసేటప్పుడు, అగ్రిమెంట్ వేసేటప్పుడు చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్, హౌసింగ్ లోన్స్ వీటన్నిటికీ స్టార్ చుక్క పెట్టుంటారు, అది మీకు తెలియదు. దాన్ని మళ్ళీ చదివి కావాలంటేనే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. గురువు పంచమ స్థానాన్ని సూచిస్తున్నాడు కాబట్టి దీనివల్ల సంతాన యోగం కలుగుతుంది, సంతాన అభివృద్ధి అవుతుంది, ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది. వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి లాభాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా
కళ్ళు మూసుకొని బ్లైండ్గా పెట్టుబడి పెడితే కూడా డేంజర్ అండి, చాలా జాగ్రత్త. శని యొక్క 8వ స్థానం వక్రగతి వల్ల అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. వివాహ సంబంధ విషయాల్లో అనుకూలత కలుగుతుంది. మీ జన్మజాతక ప్రకారం గ్రహస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయని తెలుసుకొని చేసుకుంటే మంచిది. స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి సమయం. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి మంచి యోగం. వ్యవసాయదారులకి యోగం, మంచి వర్షాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ అద్భుతమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాస్త ఎదుటి వారిని మాట్లాడేటప్పుడు మీ నోరు అదుపులో పెట్టుకొని అందరినీ ప్రేమగా వ్యవహరించండి. అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకున్నారు ఈ యొక్క కింద నెంబర్కి వాట్సాప్లో మాత్రమే చేయాలి. విజయవస్తు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.